ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. పరిశుద్ధాత్మను బట్టి దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షత, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడించిన మాట, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరుద్ధముగా ఉన్నవి అంటూ దానికన్నా పైన ఒక వచనం మాట్లాడిండు ఆయన. ఆత్మను అనుసరించండి, శరీరాన్ని అనుసరించకండి అని. అంటే ఇక్కడ రాయబడిన ఈ ఆత్మ మానవ ఆత్మ కాదు, అది పరిశుద్ధాత్మను గురించి రాయబడ్డ మాట. పరిశుద్ధాత్మను అనుసరించాలి, నీ శరీరాన్ని అనుసరించొద్దు. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన పోలిక స్వరూపంలో సృష్టించుకున్నాడు. తన పోలిక స్వరూపంలో సృష్టించబడిన మనిషి ఆజ్ఞాతిక్రమము చేత, పాపము వలన ఆ మనిషి దేవుడిచ్చిన పోలికను పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన పోలికను పోగొట్టుకున్న ఆ వ్యక్తి దేవుడు తనలో ఉంచిన ఆయన జీవమును, అంటే ఆయన ఆత్మను పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ పౌలు చెబుతున్న మాట, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా తన కొరకే వచ్చి తన నిమిత్తమయ్యే రక్తాన్ని కార్చి తన నిమిత్తమై ప్రాణాలు పెట్టి బలిగా అర్పించబడి తిరిగి పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు అని నమ్ముతాడు, అలాంటి వ్యక్తిలో ఉండేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ క్షయమైన శరీరం లోపట పరిశుద్ధాత్మ నివసించడం అనేది జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు బలి అర్పణలో విశ్వాసం ఉంచేదాన్ని బట్టి. అయితే దానిని ఆధారం చేసుకుని పౌలు గలతీలకు పత్రిక రాస్తూ మాట్లాడిన మాట, మీరు ఆత్మను అనుసరించండి అంటే మానవాత్మ కాదది, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను మీరు అనుసరించాలి. కానీ అదే ఒక వ్యక్తి శరీరాన్ని అనుసరించకూడదు అని చెప్తున్నాడు. ఇంకొక యాంగిల్లో మాట్లాడాలంటే, దేవుడు శరీరాన్ని సృష్టించి అందులో ఆత్మను ఉంచిండు. అలా ఉంచబడిన ఆత్మ ఈ శరీరానికి వ్యతిరేకంగా ఉంటది ఎప్పుడు? రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత. అయితే ఆ ఆత్మని అనుసరించడము అనే దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మని నువ్వు అనుసరించాలి, కానీ నీ శరీరాన్ని నువ్వు అనుసరించొద్దు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? శరీరం ఇంకా రక్షింపబడలేదు కాబట్టి శరీరం వెళ్ళాలని ఆలోచిస్తున్న మార్గం వేరు, నీలో ఉన్న ఆత్మ వెళ్ళాలి అని ఆలోచిస్తున్న మార్గం వేరు. అంటే శరీరం యొక్క మార్గం వేరు, ఆత్మ యొక్క మార్గం వేరు. కాబట్టి శరీరం చూపిస్తున్న మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఆత్మ చూపిస్తున్న మార్గంలో నువ్వు వెళ్ళు అంటున్నాడు పౌలు అంటున్నాడు. అయితే ఏ ఆత్మ చూపిస్తున్న మార్గంలో నువ్వు వెళ్ళాలి అని అంటే, అక్కడ రాయబడి ఉంది, ఆత్మ అనే అక్షరం బోల్డ్ లెటర్స్ లో రాయబడింది. బోల్డ్ లెటర్స్ లో, ఈ బోల్డ్ లెటర్స్ లో ఆత్మ అని రాయబడ్డానికి గల కారణం ఏంటంటే, అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. అయితే ఈ ఆత్మ చెప్పినట్టుగా మీరు నడుచుకొనుడి అని ఎవరితో చెప్తున్నాడు? శరీరం చెప్పినట్టుగా నడుచుకోవద్దు అని ఎవరితో చెప్తున్నాడు? ఒకే వ్యక్తితో నువ్వు శరీరాన్ని అనుసరించి నడువు, ఆత్మను అనుసరించి నడవద్దు అని చెప్తున్నాడు ఒకే వ్యక్తితో. అంటే నీవు అని ఆయన సంబోధించడానికి గల కారణం ఏంటి అంటే, నీవు అన్న మాట వ్యక్తి యొక్క ఆత్మతో చెప్తున్నాడు ఆయన. వ్యక్తి యొక్క ఆత్మతో లేదా వ్యక్తి యొక్క మనస్సుతో చెప్తున్నాడు. నీ మనస్సు మారినదైతే ఆ మనస్సు అనుసరించాల్సింది నీలో ఉన్న ఆత్మని అనుసరించాలి. బట్ నీకు ఇయ్యబడిన శరీరాన్ని అనుసరించకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే నీలో పరిశుద్ధాత్మ ఉంటాడు, నీవు ఆ ఆత్మని అనుసరించాలి, కానీ నీవు శరీరాన్ని అనుసరించొద్దు, నీ శరీరాన్ని అనుసరించొద్దు అని పౌలు చెప్తున్నాడు. నీవు అని ఎవరితో అంటున్నాడు అని అంటే, మానవ ఆత్మతో అని చెప్తున్న మాట. ఓ మానవుడా, ఓ మానవ ఆత్మ, నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని నువ్వు అనుసరించు, కానీ నీకు అనుగ్రహించబడిన శరీరాన్ని అనుసరించొద్దు అంటున్నాడు. కారణం,
యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ కేవలం నీ ఆత్మకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంది సహోదరుడా, సహోదరి. ఆయన మొదటి రాకడ నీ శరీరానికి ప్రయోజనకరం అవ్వలేదు. నీ శరీరానికి ప్రయోజనకరంగా ఉండేది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ. అందుకే అదే పౌలు ఇంకొక ప్లేస్ లో ఏమంటాడు అని అంటే, పొందబోతున్న మహిమా శరీరం గురించి మనం నిరీక్షణ కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నీవు ఇప్పుడు పొందుకున్న పరిశుద్ధాత్మ నీ ఆత్మలో, లేకపోతే నీ శరీరంలో నువ్వు పొందుకున్నావు, నీ ఆత్మతో జోడి చేయబడింది. బట్ నీ శరీరం ఏదైతే ఉందో అది ఇంకా పాపము నుండి విమోచింపబడలేదు. నీ ఆత్మ విమోచింపబడ్డట్టుగా నీ శరీరం పాపము నుంచి విమోచింపబడలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో చిందించబడ్డ రక్తం బలి అర్పణ కేవలం నీ ఆత్మ ప్రయోజనం నిమిత్తమే. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రయోజనం దేనికి అంటే నీ శరీరానికి. నీ శరీరం ప్రయోజనం పొందుకోబోతుంది. అంటే క్షయమైన నీ శరీరం అక్షయతను ధరించుకోబోతుంది, అక్షయంగా మారబోతుంది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసులారా, నీ మనస్సు నీలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని అర్థం చేసుకోగలగాల. నీ మనస్సు నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని అర్థం చేసుకోగలగాల. అలా అర్థం చేసుకుని మాత్రమే నీ మనస్సు ఆ ఆత్మ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని నువ్వు ఫాలో అవ్వాలా, నీ మనసు ఫాలో అవ్వాలా. అలా నీ మనస్సు నీలో ఉన్న పరిశుద్ధాత్మను, అంటే నీ శరీరంలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి అని అంటే ఆ మనస్సుని నువ్వు కళ్ళెం వేసి లాగాల. ఆ మనస్సుని నువ్వు కళ్ళెం వేసి లాగాల. ఆ మనస్సుని నువ్వు బెండ్ చేయాలా. ఆ మనస్సుని నువ్వు కంట్రోల్ చేయాలా. అలా కంట్రోల్ చేయాలన్నా, అలా బెండ్ చేయాలన్నా ఉపవాస ప్రార్థనలో మాత్రమే అది సాధ్యం. నీ మనస్సు నీలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని విని అర్థం చేసుకోగలగాలి అనంటే నీ మనస్సు, నీ శరీరం ఉపవాస ప్రార్థనలోనే అవి బెండ్ అవుతాయి. ఉపవాస ప్రార్థన బట్టి అది సాధ్యం. నీ శరీరం బలంగా ఉందా, నీ ఆత్మ బలహీనంగా పనిచేస్తుంది. నీ ఆత్మ బలపరచబడాలా, అయితే నీ శరీరానికి నువ్వు బలహీనపరచాలి. ఆహారం పెట్టకుండా ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యం. ఆ సమయంలో ఉపవాసం అని చెప్పి చాలా మంది డ్యూటీలు చేసుకోవడం, ఉపవాసాలని చెప్పి సంసారాలు చేయడం, ఉపవాసాలని చెప్పి స్కూల్స్కి వెళ్ళడం, వాళ్ళ స్వయానాలు సొంత పనులు చేసి పెట్టుకుంటూ ఉంటారు. నీ ఆలోచన నీ సొంత పనులలో నిమగ్నమై ఉండకూడదు సహోదరుడా. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచన, నీ మనసు కంప్లీట్ గా దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ఉండాలా, దేవుణ్ణి ఆరాధించడంలో ఉండాలా. కాబట్టి ఉపవాసం ఉండి నీ సొంత పనులు చేసుకోకు. ఉపవాసం ఉండి ప్రార్థనలో సమయాన్ని గడుపు. ఉపవాసం ఉండి వాక్యాన్ని ధ్యానించు. ఉపవాసం ఉండి ఆరాధనలో సమయాన్ని గడుపు. నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నీ మైండ్కి ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి నీ మనస్సు అలవాటు అవుతుంది. అది అలవాటు అవుతుంది. నీ శరీరం అలవాటు అవుతుంది నీ ఆత్మకి. ఇలాంటి ఎక్సర్సైజ్ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆత్మలో బలం పొందుకుంటావు. అప్పుడు పౌలు చెప్పినట్టుగా నీవు కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తావు. నీ శరీర కోరికలను నెరవేర్చవు. అలా చెబుతూ కిందికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడండి ఆయన. శరీర సంబంధమైన క్రియలు ఏమనగా జారత్వము, విగ్రహారాధన, లోభత్వము, కఠినత్వము, ప్రేమ లేనితనము, దుష్టుడి స్వభావము, ఒకరిపైన కుళ్ళు, కుతంత్రాలు, ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలు అని చెప్తూ మాట్లాడండి ఆయన. మరి ఆత్మ సంబంధమైన క్రియలేంటి? ప్రేమ. యేసుక్రీస్తు స్వభావము ప్రేమ. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నీ మనస్సును పరిశుద్ధాత్మకు అనుసంధానం చేస్తూ, నీ శరీరాన్నిలో ఉన్న పరిశుద్ధాత్మకు అనుసంధానం చేస్తూ, నీ మనస్సుకి నీ శరీరానికి అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ శరీరము, ఆ మనస్సు పరిశుద్ధాత్మకు అలవాటు అవుతా ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టర్లోకి నువ్వు వెళ్తా ఉంటావు. అంటే ప్రేమ అనే స్వరూపంలోకి వెళ్తుంటావు. కాబట్టి ఇలాంటి కృప పరిశుద్ధాత్మ ద్వారా మీరందరూ పొందుకుందురు గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక.